ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ ఎవరా అది? బంగారం, బావ మన మీదికి మనం పౌడర్ కలిపిన నీళ్లు పోసాడు. బంగారం, మన ప్రయోగం మన మీదకే రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అప్పటికే అక్షయ్ అంటూనే ఉంది చెరుపుకురా చెడేవు అని. అలాగే జరిగింది. ఇదిగో ఇది ఇలా తగ్గదు. ఆ కొలంలో దుగ్గుతానండి. పద పద. అమ్మా ఆదిశక్తి, నేను కాశీ నుంచి రాగానే అక్షయ్ను చూద్దామని వేదవతి గారింటికి వెళితే అక్షయ్ని అవని వాళ్ళు దత్తత తీసుకుంటున్నారని తెలిసింది. అందుకే సరైన సమయంలో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపేశాను. పౌర్ణమి వరకు పూజలు చేస్తే అక్షయ్కి అవనికి మధ్య ఉన్న గండం పోతుందని కాశీలో స్వామీజీ చెప్పారు. పౌర్ణమి తర్వాత అక్షయ వారి కూతురన్న నిజం చెప్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. అందుకే దత్తతను ఆపవలసి వచ్చింది. దత్తత జరిగి అక్షయ అమ్మ అని పిలుచుంటే మాత్రం అవని బ్రతికుండేది కాదు తల్లి. ఓ మంచి కోసం నేను ఆ కార్యానికి గండంలో అడ్డుపడిపోయాను. కన్న తల్లిదండ్రులే తమకు తెలియకుండా తమ బిడ్డని దత్తత తీసుకోవాలి అనుకోవడం బహుశా ఏ తల్లి బిడ్డల మధ్య జరిగి ఉండదేమో. అవని నా కాళ్ల మీద పడి ఆ విధంగా ప్రాధేయపడుతుంటే నేను తట్టుకోలేకపోయానమ్మా. వాళ్ల ముందు నిలబడలేకపోయాను. ఒక దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలైపోయాయి తల్లి. కానీ ఏం చేయను, అక్షయ తలరాతను నువ్వు ఆ విధంగా రాశావు తల్లి. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నా సరే అక్షయ జీవితం ఇంకా ఓ దరికి చేరలేదు అంటే అందుకు ఏదో కారణం ఉండింటుందనే నమ్ముతున్నాను. మీ వంటి దేవుళ్ళకే పరీక్షలు తప్పలేదు. చిన్నపిల్ల తనంత తల్లి. కాశీలోని స్వామీజీ చెప్పినట్టుగా పౌర్ణమి వరకు పూజలు చేస్తాను. అక్షయ్ గురించి నిజం చెప్పే అవకాశం నువ్వు కలిగించు తల్లి. మొత్తానికి చివరి నిమిషంలో ఆ నారాయణరావు గారు రావడం వలన దత్తత కార్యక్రమం చెడిపోయిందన్నమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనలాంటి పెద్ద కుటుంబంలోకి ఒక అనాథ పిల్ల దత్తతకొస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచించాల్సిన ఆ నారాయణరావు ఎందుకు అలా చేశాడు? అవునండి, ఆయన గుండెల మీదున్న పెద్ద భారం పూర్తిగా దించేసుకున్నట్టు అయిపోతుంది అని ఆనందపడాల్సిన ఆయన అలా ఎందుకు చేసినట్టు? ఏమో మాకేం తెలుసు. అక్షయ్ అని అవని దత్తత తీసుకుంటే అక్షయ్ ఏకుమేకై కూర్చుంటుందని మీరు తెగ టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు మీకు ఆనందమేగా? మామూలు ఆనందం కాదు, పరమానందంగా ఉంటుంది. ఎందుకంటే శౌర్య అక్షయ్తో ఏ విషయంలోనూ పోటీ పడలేదు. శౌర్య చిన్న గీత అయిపోయి అక్షయ పెద్ద గీత అయిపోతుందని ఇద్దరూ తెగ కంగారు పడిపోయారు. ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారు. ఇందాక నుంచి మేమే మాట్లాడుతున్నాం గానీ మీరేం మాట్లాడరేంటి నిహారిక? చెప్పాల్సిందంతా చెప్పాం కదా, ఇంకేం మాట్లాడాలి బావగారు? బయటపడ్డం లేదు గాని మీరు ఇంకా ఏదో టెన్షన్లో కనిపిస్తున్నారు. సరే సరే, మనం మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలేండి. బాయ్, గుడ్ నైట్. వీళ్ళు అక్షయ్ని అనాథ బిడ్డ అని అనుకుంటున్నారు. అవని శ్రీకర్లకి పుట్టిన సొంత కూతురని ఎవ్వరికీ తెలీదు.
దత్తత్వ కార్యంకు ఈరోజు నారాయణరావు వలన గండం ఏర్పడచ్చు గాని రేపటి రోజున అసలు నిజం బయటపడచ్చు. లేదా మరో సందర్భంలో అవని అక్షయ్ను దత్తత తీసుకోవచ్చు. మన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది కానీ మెరుగుపడ్డం లేదు. ఇదిగో మార్దశ మొదలవుతుందని మనం ఆశపడ్డ ప్రతిసారి ఏదో గండం ఎదురై మనల్ని ఇబ్బంది పెడుతోంది. ఏంటో మన జాతకం. నీకేమైందే? నువ్వెందుకు డల్ అయిపోయావు? నిహారికకి ఒక కూతురుంది. అవనికి కూతురు బ్రతికుందని తెలిసింది. నాకు మాత్రం పిల్లలు లేరు. పెద్ద కోడలుగా నా పరిస్థితి ఏంటి? అవును లావణ్య, ముందు ముందు నిహారిక అవన్నీల హవా సాగుతుంది. పిల్లల్లేని మన వాల్యూ తగ్గిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు అయ్యే కొద్దీ చింటి రేటు తగ్గిపోతుంది, భూమి రేటు పెరిగిపోతుంది అన్నట్టు మనకి వాళ్ళకి మధ్య అంత తేడా వస్తుంది. అందుకే బంగారానికున్న విలువలా డైమండ్స్కున్న విలువలా మన స్థానం మనకుండేలా చూసుకోవాలి రాధా. నా బాధ కూడా అదే. కానీ మనమేం చేయగలం? అలా అని మనం ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదు. ఘట్టమనే నీ వంశంలో వారసత్వం కట్టవకూడదు. అయితే మనం ఎవరైనా అబ్బాయిని పెంచుకుందామా? వాళ్ళ ఆడపిల్లలుంటారు, మనకి కొడుకుంటాడు. అప్పుడు మనం చక్రం తిప్పొచ్చు కదా. మన ఆస్తులు మనకుంటాయి, మన హక్కులు మనకుంటాయి. ఏమంటావు లావణ్య? నీ ఆలోచన బాగుంది కానీ మనం బయట నుంచి పరాయి పిల్లల్ని తెచ్చుకోకూడదు. శౌర్య కృష్ణ కూతురు కాబట్టి అది బ్లడ్ రిలేషన్. అవనికి కూతురు దొరికింది అంటే అది బ్లడ్ రిలేషనే. అలాగే మనం కూడా రక్త సంబంధం కలిసేటట్టు అబ్బాయిని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకునేవాడు శౌర్యకి అవని కూతురికి ఫ్యూచర్లో తలదన్నేవాడు కావాలి. అప్పుడు ఆస్తులు మన వాటాలో కలుస్తాయి. ఏమంటావ్? నువ్వు అన్నట్టే జరగాలి. అలాంటివాడు మన ఫ్యామిలీలో ఎవడున్నాడో మనం తొందరగా వెతికి పట్టుకోవాలి. వాడే మన జీవితాల్ని మార్చాలి. అలాంటివాడు మన జీవితాల్లోకి వస్తే ఈ ఇంట్లో నాకు తిరుగుండదు. పెద్ద కోడలికి పెద్దపీట వేస్తారు. అగ్రజుడువైన నీకు అగ్రతాంబూలం ఉంటుంది. నా గుర్తింపు నాకు దక్కుతుంది. అసలు మనం కోరుకునేవాడెవడు? ఎక్కడున్నాడు? దీనివల్ల శౌర్యకిబ్బంది. శౌర్యను అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో ఉంటున్న నాకిబ్బంది. ఇది గుండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.